హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు మటన్ జీడిపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు తీసుకున్నాను. అండ్ అలానే ఇందులో వెల్లుల్లి ఇంకా అల్లం కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. వీటితో పాటుగా కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అలాగే టమాటోస్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ను వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫాస్ట్ గా కుక్ అవడం కోసం నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని కుక్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ నేను ఇందులో 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టమాటోస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ కూడా వేసి బాగా ఫ్రై చేసి అందులోనే సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి ఒక 8 విజిల్స్ వరకు రానివ్వాలి. 8 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని ఈ స్టేజ్ లో మనం జీడిపప్పు అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే మటన్ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా సూపర్ అనాల్సిందే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియో లైక్ చేయాలి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.